పిల్లల మెదడు పదునుగా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే. పిల్లలు చాలా తెలివిగా, చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఎందుకంటే ఇలా ఉన్న పిల్లలే చదువులో బాగా రాణిస్తారు. పిల్లల చిన్నతనం అంతా చదువులు, ర్యాంకులు, ప్రైజులు, పుస్తకాల ప్రపంచంలో గడుస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా ఆలోచించాలన్నా, ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలన్నా, తెలివైన పిల్లలు అనిపించుకోవాలన్నా వారి మెదడు పనితీరు చురుగ్గా ఉండాలి. మందబుద్ధిగా ఉన్న పిల్లలు తరగతిలోనే కాదు, ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర చివాట్లు తింటారు. అయితే పిల్లలు మందబుద్ధి స్థాయి నుండి తెలివిగా మారాలంటే వారి మెదడును యాక్టివ్ చేసే ఆహారాలు ఇవ్వాలి. పిల్లల మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే, వాల్నట్స్. పిల్లల మెదడును పదును పెట్టడానికి వాల్నట్స్ అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్లో ఒకటి. వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు మెదడు శక్తిని పెంచుతాయి. వాల్నట్స్ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దానిమీద ఉన్న లేత పొరను తొలగించి తినమని చెప్పాలి. ఇది చాలా మంచి మార్గం. ఇలా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ బార్ లేదా లడ్డు వంటి వాటిలో వాల్నట్స్ను యాడ్ చేసి రోజుకు ఒకటి ఇస్తుండాలి. ఆకుకూరలు. పాలకూర, మెంతికూర, బ్రోకలి వంటి ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఐరన్, ఫోలేట్, విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు మెదడును బలపరుస్తాయి. అయితే పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్, బయటి ఫుడ్స్ను ఇష్టపడినట్టు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అందుకే ఆకుకూరలతో సూప్, కట్లెట్, పనియారం వంటి వాటిలో ఆకుకూరలు జోడించాలి. చపాతీ చేసేటప్పుడు మెంతికూర ఆకులు లేదా పాలకూర పేస్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. వంటల్లో ఆకుకూరలను జోడించాలి. బెర్రీలు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీస్ వంటి పండ్లు మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండ్లు మెదడును పదును పెడతాయి. పిల్లలకు ఈ విదేశీ పండ్లంటే చాలా ఇష్టం. వాళ్లను బ్రతిమలాడకపోయినా తినేస్తారు. అయితే ఖరీదు కారణంగా వీటిని అవాయిడ్ చేస్తుంటారు. కాని నేరేడు, రేగు పళ్ళు వంటి లోకల్ పండ్లను కూడా పిల్లలకు ఇవ్వచ్చు. ఇవి కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. గుడ్డు. గుడ్లు తినడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా గుడ్డులోని పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ గుడ్డులోని పచ్చసొన కూడా తినాలి. రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇస్తూ ఉంటే వారి శారీరక ధృత్వం మాత్రమే కాకుండా మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పైన చెప్పుకున్న 4 ఆహార పదార్థాలను పిల్లల ఆహారంలో తప్పనిసరిగా భాగం చేస్తూ ఉంటే పిల్లలు చాలా చురుగ్గా మారతారు. వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. చదువులో రాణిస్తారు. అయితే పిల్లలను చదువులో ప్రోత్సహించడం, వారిని ఇంప్రైర్ చేయడం తల్లిదండ్రులు తప్పక చేయాలి. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 95505883 77 మరియు 9100093338.